హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి బ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఇవాళ కూడా ఒక మంచి సోప్తో మేము ముందుకు వచ్చేస్తున్నానండి. ఇవాళ సోప్ అయితే షాంపూ బార్ సోప్ అండి. ఈ షాంపూ బార్ సోప్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. సో తప్పకుండా చూడండి, ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది ఈ సోప్ ఎలా తయారు చేయాలనేది. కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చునండి ఈ షాంపూ బార్ సోప్ అయితే ఈ షాంపూ బార్ సోప్ మనం న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకొని మనం డైలీ మన హెయిర్కి అనేది అప్లై చేసినామంటే మన హెయిర్ ఫాలింగ్ అనేది తగ్గుతుంది, అలాగే డాండ్రఫ్ అనేది తగ్గుతుంది. మనకు హెయిర్ అనేది ఒత్తుగా పెరగడానికి అయితే మంచి ప్రొటెక్ట్ అనేది ఇస్తుందండి ఈ షాంపూ బార్ సోప్ అయితే సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. ఇక్కడైతే షాంపూ బార్కి సోప్ కాల్చిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ప్లేట్లో పెట్టినాను. ఫస్ట్ వచ్చేసి కలంజీ సీడ్స్ అయితే ఒక 2 స్పూన్లు తీసుకున్నాను. సీకాయ వచ్చేసి ఒక 5-6 పీసులు తీసుకున్నాను, అంటే 5 నుంచి 6 పీసులు. కుకుడుకాయ వచ్చేసి ఒక 3, రోస్ మీడ్ అయితే ఒక చిన్న కొమ్మ, విటమిన్ ఈ క్యాప్సిల్ వచ్చేసి ఒక 2 తీసుకున్నాను. సోప్ బేస్ వచ్చేసి 150 గ్రామ్ తీసుకున్నాను. మీడియం సైజు ఒక ఆనియన్, అలాగే యాప నూనె అండి, అంటే మనకు నీమ్ ఆయిల్, అలాగే బాదం వచ్చేసి ఒక 7 బాదం తీసుకున్నాను. ఆనియన్ ఏం చేయాలంటే పైన అంతా పీల్ అంతా తీసేసుకొని చిన్న చిన్న ఉప్పులు కట్ చేసేసుకొని ఈ మాదిరి మిక్సీ జార్లో వేసేసుకొని రోస్ మీడ్ కూడా ఒకసారి కడుక్కొని రోస్ మీడ్ కూడా ఇందులో వేసేసుకొని బాదం వేసుకొని అలాగే మనం కలంజీ సీడ్ తీసుకున్నాం కదా అది కూడా వేసేసుకొని మనం కూగుడికాయలు కొంచెం గింజలు ఉంటాయండి, చాలా స్ట్రాంగ్ గింజలు అయితే సో ఆ గింజలు తీసేసుకొని కూగుడికాయ మాత్రం వేసుకోవాలి. సీకాయల గింజలు ఉన్నాయి ఏం కాదండి. సో అంతా కూడా వేసేసుకొని ఈ మాదిరి ఒకసారి రప్పుగా మిక్సీ పట్టుకొని సో మనం అంతా కూడా స్పూన్తో దగ్గరికి తీసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే హాట్ వాటర్ అనేది ఒక 3 స్పూన్లు అనేది వేసుకోవాలండి. మామూలు చల్లనీళ్ళు వేసుకోకూడదు, కొంచెం వామ్గా ఉండే నీళ్ళు మాత్రమే వేసుకోవాలా. సో ఒక్కసారి నీళ్ళు వేసేసుకున్నాక ఒక 3 స్పూన్లు ఈ మాదిరి పేస్ట్ అనేది చేసుకోవాలి మనం అయితే ఇది లాస్ట్లో మనం క్లాత్ తీసుకొని ఫిల్టర్ చేసుకుందాము. ఇక్కడైతే సోప్ బేస్ని అయితే నేను ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులు అనేవి కట్ చేసేసుకుంటా ఉన్నాను. సో చిన్న చిన్న పీసులని కట్ చేసుకోవచ్చు, తురుముకోవచ్చు, గ్రేట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం అండి. నేనైతే ఈ మాదిరి చిన్న పీసులు అనేది కట్ చేసేసినాను. ఇప్పుడు ఒక స్టీల్ బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి అంతా కూడా వేసేసుకోవాలా. సో మనం షాంపూ బార్ సోప్ అయితే సోప్ బేస్లోనే చేసుకోవాలండి. ఇక్కడైతే నీళ్ళు వేడి చేసుకోవాలి. డేక్సైల్ అయితే నీళ్ళు వేడి చేసుకున్నాక ఆ నీళ్ళు వేడైనాక ఈ సోప్ని పెట్టేసుకొని ఈ మాదిరిగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకున్నామంటే మనకు సోప్ అనేది ఈజీగా మెల్ట్ అయిపోతుంది. నేను వచ్చేసి గోట్ మిల్క్ సోప్ బేస్ అనేది తీసుకున్నానండి. గోట్ మిల్క్ సోప్ బేస్ అయితే మనం షాంపూ బార్ సోప్ చేసుకోవడానికి చాలా మంచిగా ఉంటుంది. ఈ సోప్ బేస్లో వచ్చేసి 2 రకాలు ఉంటాయండి మనకైతే ఒకటి వచ్చేసి గోట్ మిల్క్ సోప్ బేస్, అలాగే ఇంకొకటి వచ్చేసి కోకోనట్ సోప్ బేస్ అని ఉంటుంది. సో మనం కోకోనట్ సోప్ బేస్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఈ మాదిరిగా గోట్ మిల్క్ సోప్ బేస్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను అయితే గోట్ మిల్క్ సోప్ బేసే తీసుకున్నాను. సోప్ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయినాక విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది వేసేసుకోవాలా. సో బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది వేసేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇక్కడ మిక్సీ పట్టి పెట్టినాం కదా, ఆ మిక్సీ పట్టింది ఏం చేయాలంటే ఈ మాదిరిగా ఒక బౌల్ తీసుకొని ఒక క్లాత్ తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటా మనము ఫిల్టర్ అనేది చేసుకోవాలా. సో మనం ఫిల్టర్ చేసుకునే కన్నా ఈ మాదిరి క్లాత్లో చేసుకుంటే మనకు నీట్గా వస్తుంది. మనకు ఈ షాంపూ బార్ సోప్ కూడా మనం షాంపూ యూజ్ చేసి ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరిగా ఉంటుంది. నాకంతా కూడా ఫిల్టర్ చేసుకున్నాక 3/4 కప్పు వచ్చిందండి. ఆ 3/4 కప్పు అంతా కూడా ఇందులో వేసేసుకోవాలా సోప్ బేస్లు అనేది. సో సోప్ బేస్లు అంతా వేసేసినాక నీమ్ ఆయిల్ కూడా వేసేసుకోవాలా. ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి. మీరు నీమ్ ఆయిల్ బదులు కోకోనట్ ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే బాదాం ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే మామూలుగా నూగుల నూనె కూడా వేసుకోవచ్చునండి, చాలా మంచిది. సో నీమ్ ఆయిల్ ఎందుకు వేయాలంటే మనకు హెయిర్ ఫాలింగ్ అనేది తగ్గిస్తుంది, అలాగే మన హెయిర్ అనేది షైనింగ్గా స్మూత్గా ఉంటుంది, అలాగే మనకు ఎక్కువ డాండ్రఫ్ ఉన్నా కూడా తగ్గిస్తుంది, పెయిన్లు ఎక్కువ ఉన్నా కూడా పెయిన్లు కూడా తగ్గిస్తుందండి ఈ నీమ్ ఆయిల్ అయితే సో అంతా కూడా వేసేసి మిక్స్ చేసేసుకొని ఇక్కడ నేనైతే సోప్ మోల్డ్ అయితే తీసుకున్నాను. మీ దగ్గర సోప్ మోల్డ్ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలలో కూడా చేసుకోవచ్చునండి. ప్లాస్టిక్ డబ్బాలు లేదంటే మామూలుగా మనం నీళ్ళు తాగే ప్లాస్టిక్ గ్లాసులు ఉంటాయి కదా, వాటిలైనా చేసుకోవచ్చు. సో నా దగ్గర సోప్ మోల్డ్ ఉంది కాబట్టి నేనైతే సోప్ మోల్డ్లో చేసుకుంటాను. మీ దగ్గర లేకపోతే డబ్బాలలో కూడా చేసుకోండి. ఏమంటే వ్యాజిలిన్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ అప్లై చేసి అప్పుడు ఈ మాదిరిగా సోప్ బేస్ అనేది వేసుకోవాలా. సో నేనైతే కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకొని సోప్ బేస్ అనేది ఇందులో వేసుకున్నాను. కరెక్ట్గా నాకైతే 4 సోప్స్ వచ్చినాయండి. సో మీరు ఎప్పుడైనా కానీ అందులో వేసే క్వాంటిటీ అనేది కొంచెం పేస్ట్ అయితే తగ్గించి వేసుకోవాలా.
ఒక 4 స్పూన్లు కానీ లేదంటే 3 స్పూన్లు కానీ సోప్ బేస్ వచ్చేసి 150 లేదంటే 200 గ్రామ్స్ అనేది వేసుకోవాలా. సో ఆ మాదిరిగా వేసుకుంటేనే మనకు సోప్ అనేది గట్టిగా అవుతుంది. ఈ మాదిరిగా అంతా కూడా వేసేసుకొని పైన బురుగంతా తీసేసుకొని మనం ఫ్రిడ్జ్లో ఒక 2 గంటల సేపు పెట్టినామంటే సోప్ అనేది గట్టిగా అయిపోతుంది. లేదంటే బయటని 24 గంటల సేపు పెట్టండి, గట్టిగా అయిపోతుంది. ఇక్కడ చూడండి గంట తర్వాత సోప్ అనేది గట్టిగా అయిపోయింది. సో నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టినానండి. డీప్ ఫ్రీజర్లో అయితే కానీ డీప్ ఫ్రీజర్లో పెట్టి ఒక గంట తర్వాత తీసినాను. చూడండి సోప్ అనేది గట్టిగా అయిపోయింది. సో నేను ఎందుకు ఫ్రిడ్జ్లో పెట్టినానంటే 4 సోప్సే చేసినాం కాబట్టి మేము పిల్లోళ్ళము మేము నలుగురం కూడా ఈ సోప్ అనేది యూజ్ చేస్తాము. మాకు ఒక వారంలోనే అయిపోతుందండి. సో అందుకని నేను ఫ్రిడ్జ్లో పెట్టినాను. సో నిలువ ఎక్కువ చాలా రోజులు పెట్టుకోవాలనుకుంటే కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటని ఒక రోజు కానీ 2 రోజులు కానీ ఆరబెట్టుకొని అప్పుడు సోప్స్ అనేది మనం నిలువ పెట్టుకున్నామంటే మనకి ఎన్ని రోజులనే పాడవదండి. సో అలాగైనా ట్రై చేయవచ్చు. సో మీరు ఫస్ట్ టైం మీరు యూజ్ చేయాలనుకుంటే ఒక సోప్ అనేది ట్రై చేయండి. ట్రై చేసి మీరు అనేది యూజ్ చేసినాక మీకు నచ్చితేనే సోప్స్ అనేది ఎక్కువ చేసుకొని నిలువ అనేది పెట్టుకోండి. ఏం పాడవు, ఎన్ని రోజులైనా ఉంటాయండి. మనం జిబ్లాక్ కవర్ వేసి పెట్టినామంటే మనకి ఒక 3 నెలలు కానీ 4 నెలలు కానీ ఉన్నా కూడా అస్సలు పాడవు. నెమ్ము తగలకుండా మనం స్టోర్ చేసి పెట్టుకోవాలండి. అప్పుడు ఎన్ని రోజులు ఉన్నా కూడా అస్సలు ఏం కావండి. సో నెమ్ము తగిలిందంటే ఫాస్ట్గా పాడైపోతాయి. సో నెమ్ము తగలకుండా స్టోర్ చేసి పెట్టుకోండి. ఈ సోప్ అయితే కానీ నేను యూజ్ చేస్తానండి. మా పిల్లలు కానీ నేను కానీ మా వారు కానీ అందరం కూడా ఈ సోప్సే మేము యూజ్ చేస్తాం. షాంపూ బార్ సోప్ అయితే కానీ చాలా మంచిగా యూస్ఫుల్ అవుతాయండి మన హెయిర్కి అనేది. మనకు హెయిర్ ఫాలింగ్ తగ్గిస్తుంది, అలాగే మనకు డాండ్రఫ్ తగ్గిస్తుంది, మనకు ఒత్తుగా హెయిర్ కూడా పెరుగుతుందండి. చాలా మంచిది, మంచి ప్రొటెక్ట్ అనేది ఇచ్చింది షాంపూ బార్ సోప్ అయితే కనుక. సో తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. నురుగు కూడా బాగా వచ్చేదండి ఈ సోప్ అయితే కనుక. ఈ షాంపూ బార్ సోప్ అయితే కనుక ఎవరైనా యూజ్ చేయొచ్చునండి. సో ఇందులో ఏ డౌట్ లేదు. మనం కెమికల్ ఏమి యాడ్ చేయకుండా న్యాచురల్గా షాంపూ బార్ సోప్ అనేది తయారు చేసుకొని మనం యూజ్ చేసుకుంటాం కాబట్టి ఎవరైనా యూజ్ చేయవచ్చు. 5 ఇయర్స్ పిల్లల కానించి పెద్దోళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయవచ్చునండి ఈ షాంపూ బార్ సోప్ అయితే కనుక. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇంతేనండి ఈరోజు ఈ వీడియో అయితే కనుక మీకు అందరికీ నచ్చిందని అనుకుంటా ఉన్నాను. నచ్చితే కన్నా ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే కన్నా. అలాగే మీరు ఇంకా లైక్ చేయనట్టయితే కన్నా ప్లీజ్ లైక్ చేయండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది చూడగలుగుతారు. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. బాయ్.